మనలో చాలా మందికి ప్రతిధ్వనించే అంశం గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. సంపద. ఇది డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది స్వేచ్ఛ, అవకాశాలు మరియు మీ స్వంత నిబంధనలపై జీవితాన్ని గడపగల సామర్థ్యం గురించి. కాబట్టి మనం ఎలా ధనవంతులు అవుతాము? కొన్ని కీలక సూత్రాలను పరిశీలిద్దాం. 1. మైండ్ సెట్ అనేది అంతా. సంపద మనస్సులో ప్రారంభమవుతుంది. వృద్ధి మనస్తత్వాన్ని స్వీకరించండి. మీరు మెరుగుపరచగలరని మరియు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసించండి. సవాళ్లను నేర్చుకునే అవకాశాలుగా స్వీకరించండి. సానుకూలమైన, సారూప్య ఆలోచనలు గల వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. వారు మరిన్నింటి కోసం ప్రయత్నించడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు. 2. స్పష్టమైన లక్ష్యాలను సెట్ చేయండి. రోడ్ మ్యాప్ లేకుండా కోల్పోవడం సులభం. మీకు సంపద అంటే ఏమిటో నిర్వచించండి. ఇది ఒక నిర్దిష్ట ఆదాయం, ఆర్థిక స్వాతంత్ర్యం లేదా ప్రయాణించే సామర్థ్యమా? మీ లక్ష్యాలను వ్రాసి వాటిని క్రియాత్మక దశలుగా విభజించండి. ఈ స్పష్టత మిమ్మల్ని ఏకాగ్రతతో మరియు ప్రేరణగా ఉంచుతుంది. 3. మీలో పెట్టుబడి పెట్టండి. మీ అత్యంత విలువైన ఆస్తి మీరే. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చేయడానికి సమయం మరియు వనరులను పెట్టుబడి పెట్టండి. పుస్తకాలు చదవండి, కోర్సులు తీసుకోండి మరియు సలహాదారులను వెతకండి. మీకు ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే మీరు అంత మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మరియు మీరు మరిన్ని అవకాశాలను సృష్టిస్తారు. 4. బహుళ ఆదాయ మార్గాలను రూపొందించండి. కేవలం జీతంపైనే ఆధారపడటం ప్రమాదకరం. మీ ఆదాయాన్ని వైవిధ్యపరచడానికి మార్గాలను అన్వేషించండి. స్టాక్లు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టండి లేదా సైడ్ బిజినెస్ను ప్రారంభించండి. ప్రతి అదనపు ఆదాయ ప్రవాహం మీ సంపదను పెంచడమే కాకుండా ఆర్థిక మాంద్యం నుండి భద్రతను కూడా అందిస్తుంది. 5. స్మార్ట్ ఫైనాన్షియల్ అలవాట్లను ప్రాక్టీస్ చేయండి. సంపన్నులు తమ స్తోమత కంటే తక్కువగా జీవిస్తారు. బడ్జెట్ని సృష్టించండి. మీ ఖర్చులను ట్రాక్ చేయండి మరియు శ్రద్ధగా ఆదా చేయండి. మీ పొదుపులను ఆటోమేట్ చేయండి మరియు దానికి ప్రాధాన్యతనివ్వండి. గుర్తుంచుకోండి, ఇది మీరు ఎంత సంపాదిస్తారు అనే దాని గురించి మాత్రమే కాదు, మీరు ఎంత ఉంచుకుంటారు మరియు పెరుగుతారు. 6. తెలివిగా పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి యొక్క ప్రాథమికాలను తెలుసుకోండి. అది స్టాక్ మార్కెట్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా లేదా మ్యూచువల్ ఫండ్స్ అయినా, సంపదను నిర్మించడానికి పెట్టుబడి చాలా కీలకం. ముందుగానే ప్రారంభించండి మరియు స్థిరంగా ఉండండి. సమ్మిళిత వడ్డీ మీ బెస్ట్ ఫ్రెండ్. మీ డబ్బు మీ కోసం పని చేయనివ్వండి. 7. నిరంతరం మరియు స్థితిస్థాపకంగా ఉండండి. సంపద వైపు ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగదు. అపజయాలు ఉంటాయి. వాటిని అభ్యాస అనుభవాలుగా స్వీకరించండి. పట్టుదలతో ఉండండి మరియు అవసరమైన విధంగా మీ వ్యూహాలను స్వీకరించండి. అడ్డంకులను అధిగమించడానికి దృఢత్వం కీలకం. 8. తిరిగి ఇవ్వండి. చివరగా, సంపద అనేది కేవలం కూడబెట్టుకోవడం మాత్రమే కాదని గుర్తుంచుకోండి, ఇది భాగస్వామ్యం గురించి కూడా. దాతృత్వం మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్నవారిని సుసంపన్నం చేస్తుంది. తిరిగి ఇవ్వడం ప్రయోజనం మరియు కనెక్షన్ యొక్క భావాన్ని సృష్టిస్తుంది. ఇది అమూల్యమైనది. ముగింపులో, ధనవంతులుగా మారడం అనేది బలమైన మనస్తత్వం, స్పష్టమైన లక్ష్యాలు, నిరంతర అభ్యాసం మరియు తెలివైన ఆర్థిక నిర్ణయాలు అవసరమయ్యే ప్రయాణం. ఈ ప్రయాణాన్ని అభిరుచి మరియు అంకిత భావంతో స్వీకరించండి మరియు సంపద అనేది కేవలం గమ్యం మాత్రమే కాదు, జీవితానికి సంతృప్తికర